అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభ పరంపరలు వర్ధిల్లుగాక. గురుగారు, అందరికీ ఉండే ఒక సాధారణమైన ప్రశ్న, సందేహం. వితంతువులు నోములు, వ్రతాలు, పూజలు చేసుకోవచ్చంటారా? వితంతువులు అని అన్నారు, బాగుంది. హ్మ్. ఆయన లేకుంటే ఆమె వితంతు, హ్మ్. అంతే కదా. హ్మ్. పూజకు దానికి అడ్డేమి? భోజనం చేస్తున్నామా? హ్మ్. భర్త పోయాడని చెప్పేసి భోజనం ఆపుతున్నామా? హుహు. భర్తతో వచ్చినవి 5 హ్మ్. శుభప్రదములైనటువంటి మంగళ ద్రవ్యాలు: తిలకం, దుద్దులు, మాంగళ్యం, గాజులు. ఇవి మరి గాజులు పెడుతున్నారు ఇప్పుడు. వితంతువులు గాజులు పెడుతున్నారు కొందరు, హ్మ్. అందరు కాదు, హ్మ్. కొందరు. అది వదిలేద్దాం, ఎవరు ఏమిటనేది. ఆ దైవ ఆరాధనకు వితంతు పనికిరాదని ఎక్కడుంది? హ్మ్. దైవ ఆరాధన సౌభాగ్యాలకు కాదు. నన్ను పుట్టించావు భగవంతుడా, నీకు నేను ఏదైనా అర్పిస్తాను, నిన్ను ధ్యానం చేస్తాను. హ్మ్. మంచి ప్రశ్న వేశారు మీరు. కుంతీదేవి, హ్మ్. కుంతీదేవి అంటే అందరికీ తెలుసు, పంచపాండవుల యొక్క తల్లి. హ్మ్. వితంతువా సౌభాగ్యురాలా? లేడు కదా పాండురాజు, హ్మ్. వితంతువే కదా. హ్మ్. మళ్ళీ కృష్ణుణ్ణి ఎల్లవేళలా ప్రార్థించిందా, ఊరుకుందా? హ్మ్. ఇలా ఎందరినైనా తీసుకోవచ్చు. కనుక ఆరాధనకు పనికిరాదు అని లేదు. హ్మ్. కానీ కానీ శుభకార్యాలలో అంటే మనం కల్పించుకున్నటువంటి, నిర్ణయించుకున్నటువంటి కొన్ని ఆరాధన రూపమైన ఆచారాలు, హ్మ్. ఆచారాల్లో వాళ్ళని పక్కకు పెట్టేస్తూ ఉన్నాం. హ్మ్. ఉదాహరణకు, హ్మ్. ఎదురుగా రావద్దు, ఏదో బయలుదేరుతుంటే ఎదురుగా రాకూడదు, అమంగళము అనుకుంటున్నారు కొందరు. హ్మ్. అనుకునే వాళ్ళకి ఏం లేదు, అనుకునే వాళ్ళకు. హ్మ్. 2, తిలకం ఎవరికైనా బొట్టు పెట్టాలంటే లేదు, హ్మ్. ఆమెకు అధికారం లేదు. సౌభాగ్య వస్తువులు పట్టుకోవడానికి అధికారం, ఇవన్నీ ఎవరు? మనం కల్పించుకున్నటువంటివి. కనుక దైవ ఆరాధనకు హాయిగా ఆవిడ పనికొస్తుంది. హ్మ్. దైవ ఆరాధన గుర్తుంచుకోండి. ఇంట్లో జరిగేటువంటి ఇతరములైన కార్యక్రమాలకు ఆమె మార్గదర్శకురాలు మాత్రం. హ్మ్. ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు మార్గదర్శకత్వం అంటే ఓకే. పెద్దల నుండి మనం వింటూ ఏమేం చెప్పాలో ఆమె నుండి తెలుసుకొని, ఆ ఇంటి కోడలు కానీ, హ్మ్. లేక ఆవిడ కూతురు కానీ, సంతానమైన కుమారులు, వీళ్ళందరూ వాళ్ళు చేయొచ్చు. హ్మ్. అది కనుక ఎక్కడ వితంతుకు ఇదని లేదు. హ్మ్. ఇంకొక మంచి ప్రశ్న. లక్ష్మీ శుక్రవారం నాడు ఆరాధన చేస్తాం, హ్మ్. కుంకుమతో అర్చిస్తూ ఉంటాం. హ్మ్. వితంతు అర్చించొద్దని ఎక్కడుంది? హ్మ్. నాకైతే ఇక్కడ కనపడలే. ఎక్కడైనా ఉంటే చెప్పొచ్చు, ఎవరైనా పెద్దలు ఏదైనా ఉంటే. హ్మ్. కానీ మా అమ్మగారు ఉంది వితంతు, హ్మ్. లక్ష్మీ పూజలు వచ్చి కూర్చుంది ఓ పక్కకు. హ్మ్. లక్ష్మీ పూజ నేను చేసుకుంటా అంటే వద్దనే అధికారం ఎవరికి ఉంది? హ్మ్. వద్దనే అధికారం ఎవరికి ఉంది? అవును. ఉదాహరణకు ఉదాహరణకు దీన్ని దోషంగా చూడొద్దు. హ్మ్. చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు. హ్మ్. ఆ తల్లి సమస్తం త్యాగం చేసి ఆయనకు సన్యాసం ఇచ్చింది. హ్మ్. సన్యాసం తీసుకున్నటువంటి ఆచార్యుడు ఎవ్వరికి దండం పెట్టొద్దు, కానీ తల్లికి దండం పెట్టాలి. అవును. మాతృదేవోభవ, ఆమె త్యాగం చేసింది ఈ జీవితాన్ని, కొడుకు జీవిత సౌఖ్యాన్ని అంతా త్యాగం చేసి దేశం కోసం ఇచ్చింది. ఆ అతడి యొక్క తల్లి వచ్చి ఆరాధన చేస్తుంటే వద్దని ఎట్లా అంటారు? హ్మ్. కనుక వితంతువు అనేది వచ్చినటువంటి దానికోసం కల్పించుకొని మనం చేసుకున్నది. ఒకప్పుడు సహగమనం ఉండే, హ్మ్. ఒకప్పుడు భర్తతో సహగమనం ఉండేది. సహగమనం అంటే ఏంటి ఆ గురుగారు? భర్తతో సహా తను కూడా వెళ్ళిపోవడం. మాద్రి, ఓహ్! ఇప్పుడు పాండురాజు యొక్క భార్య మాద్రి ఉంది. హ్మ్. ఆ మాద్రి భర్తతో సహగమనం చేసింది. చేసిన తర్వాత అప్పుడు చేసే ముందు నా కారణంగా నా భర్త ఇదయ్యాడే అని తను చేస్తూ, ఆ తన సంతానమైన నకుల సహదేవులను కుంతి చేతిలో పెట్టిపోయింది.
కుంతి ఆ తల్లి సవితి అని అప్పుడు అనుకోలే. ఉమ్, తన కొడుకుల కంటే ఎక్కువ ఉన్నత స్థితి వాళ్ళకి అనిపించింది, ఉన్నత స్థానం చూచింది. ఉమ్, ఉమ్, అంతేకాకుండా కృష్ణుడిని ఆరాధించి దైవంగా ఇచ్చేసుకొని ఆఖరుకు కృష్ణ పరమాత్మ పైకి వెళ్ళేటప్పుడు అడుగుతాడు, తల్లి నీకేం కావాలి కోరిక, ఏదైనా కావాలా అందరిని అడుగుతాడు. అందరిని అడిగినట్టే ఆమెను అడిగాడు. అడిగితే నాకేం లేదు, కష్టాలే ఇవ్వు భగవంతుడా అని అడిగింది. ఉమ్, ఎందుకు అని అడిగాడు. అందరు అన్ని అడుగుతారు, నువ్వు కష్టాలు అడుగుతున్నావు ఎందుకు? కష్టం ఉంటే నిన్ను తలుస్తాను. ఉమ్, బాగా గమనించాలి ఇందులో. అవునవును. సుఖం వస్తే ఎవరు గుర్తు చేసుకోరు, ఉమ్, కష్టం వస్తే నిన్ను నేను తలుచుకుంటాను. కాబట్టి నాకు కష్టం ఇవ్వు, ఉమ్, ఇస్తే నిన్ను నేను ఎప్పటికీ ఆరాధిస్తూ ఉంటాను. ఉమ్, ఇది వితంతువుగా కుంతి. ఉమ్, అంతవరకే. సమాజంలో ఎవరైనా దీన్ని పెద్దగా చేసి అలా ఏంటి ఇలా ఏంటి ఇలా ఉంది, అవి మనం కల్పించుకున్న ఆచారాలు. ఉమ్, కనుక భర్తతో ఏవైతే వచ్చాయో అవి పోతాయి, కానీ శరీరం పోలేదే. అవును. శరీరం ఉన్నంత కాలము దైవ ఆరాధనకు యోగ్యత. మళ్ళీ ఏ దైవం ఏ ఆరాధనని మళ్ళీ అక్కడికి రాకూడదు. అంతే. ఉమ్, ఆ? పసుపు కుంకుమలు ముట్టుకుందా, ఇది ఆ దండలు అవి, అది వేరు. ఉమ్, అవన్నీ ఆచారాలు వ్యవహారాలు. వాటి యద్యదాచరతి శ్రేష్ఠ భగవద్గీతలో చెప్పాడు. ఎవరెవరు ఏది ఆచరిస్తారో అది శ్రేష్టమైంది. కనుక ఏ అలాంటి అనుమానం లేదు, భగవద్ ఆరాధన చేసుకోవచ్చు. అది మంచి ప్రశ్న వేశారు. అది ఉన్నంతలో తెలుసుకున్నాం. దీనిలో విచారం ఏమీ లేదు. ఒకటి దీనికి ఇంకొకటి ఉమ్, దైవ ఆరాధన కోసం ఉమ్, కొన్ని ఇళ్లలో చెడు జరిగినప్పుడు ఉమ్, దీపం పెట్టొద్దు, ఉమ్. సంవత్సరం దాకా పూజ చెయ్యొద్దు. అవును గురుగారు, మైల ఊర్లలో చుట్టూ మైల, ఉమ్, మీరు మైల అని మంచి మాట అన్నారు. చుట్టూ దాని ఉంటుంది. పేరు ఆహా, సూతకము ఒక ఓకే. పేరు. ఆ, వెనకట హాస్పిటల్స్ మెటర్నిటీ హాస్పిటల్స్ కు ఒక పేరు ఉండేది, ఉమ్, సూతికా గృహము దాని పేరు. ఆహా, ఆంగ్లంలో మెటర్నిటీ హాస్పిటల్, ఉమ్, ఉమ్, ప్రసూతి వైద్య చికిత్సాలయము ఉమ్, ఉండేది. ఉమ్, విన్నారా? అక్కడ సూతకం అనేది రెండు. ఉమ్, పుట్టినప్పుడు సూతకమే, ఉమ్, పోయినప్పుడు సూతకమే. ఉమ్, పుట్టినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, ఉమ్, ఉమ్, పోయినప్పుడేమో ఏడుస్తున్నాం. రెండు సూతకాలే. ఇది 10 రోజులు, అది 10 రోజులు. దీనికేమో నియమాలు తక్కువ, దానికి నియమాలు ఎక్కువ. ఉమ్, అందుకే పంచాంగ కర్తలు కూడా చూపిస్తారు. ఇది ఇన్ని రోజులు పలాని బంధువు పలాని బంధువు పలాని బంధువు, ఈ ఇన్ని రోజులు వీళ్ళకి ఇది ఉంటుంది అంటే సంతాప దినాలు, ఉమ్, 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 సంతాప దినాలు. ఉమ్, అలాగే స్త్రీ కూడా భర్త లేకపోతే కొన్నింటికి అనర్హురాలు. ఉమ్. మళ్ళీ భార్య పోతే భర్త. అలా ఏం లేదు కదా గురుగారు, ఇంకా భర్తకు అలాగా. ఇది వీరేశలింగం పంతులు అన్నాడు. ఉమ్, ఆ? ఇక్కడ నన్ను తప్పు పట్టకూడదు. విధవ అంటారు భర్త పోయిన ఆ స్త్రీని. ఉమ్, మళ్ళీ పురుషుణ్ణి ఏమనాలి? అవును. విదూరుడు. ఉమ్, విదూరుడు భార్య లేనివాడు. ఆయనకే అధికారం లేదు. మళ్ళీ ఉమ్, ఆయనకే ఈమెకి ఎట్లయితే అధికారం లేదో ఆమెకు కూడా ఏ అధికారం ఉండకూడదు. ఉమ్, మళ్ళీ ఆయన ఎట్లా చేస్తుంటాడు అన్ని? ఉమ్, ధర్మమా కదా? అవునవును. ఈమెకు పాటించడం ఆయన కూడా ఉండాలి. అవును. కాబట్టి ఆయనకు కూడా అవసరం కనుక రాముడు తను యాగం చేయటానికి స్వర్ణలక్ష్మి సీతను పెట్టుకున్నాడు, బంగారు సీతను ఉంచుకున్నాడు. సీత పోయింది ఏం తెలియలేదు, ఉమ్, ఉమ్, సీతను పరిహరించాడు అంతే. పరిహరించాడని మనం అంటున్నాం, కానీ రాముడు అలా చేయలే. ఉమ్, ప్రసూతి గర్భం, నిండు చూలాలు. అప్పుడు నిండు చూలాలు ఎక్కడ ప్రసూతి అవుతుంది? తల్లిగారింటికి పంపిస్తాం. ఉమ్, పల్లెలల్లా తల్లిగారింటికి పంపిస్తారు మొదటి ప్రసూతికి. అవును. ఆ ప్రసూతికి తల్లిగారింటికి పంపించాలంటే ఎవరింటికి? తల్లిదండ్రి ఉండాలి, లేదా అన్నయ్య, వీళ్ళంతా తల్లిగారి వాళ్ళు. కనుక అన్నయ్య ఎవరు? సీత ఎక్కడి నుంచి పుట్టింది? భూమిలో నుంచి పుట్టింది. ఉమ్, భూమిలో నుంచి పుట్టినాడు వాల్మీకి. వాల్మీకి ఆశ్రమం దగ్గర గంగా తీరంలో వదిలిరా అని లక్ష్మణుని పంపించాడు. అక్కడే వదిలేడు. అప్పుడు వాల్మీకి వచ్చాడు, అమ్మా నువ్వు నా ఆశ్రమానికి రా అని తీసుకెళ్ళాడు. అక్కడ కుశలవులు పుట్టారు. ప్రసూతి ఎవరు చేశారు? ఉమ్, భూమి నుంచి పుట్టింది సీతమ్మ. ఉమ్, ఉమ్, ఆ? ఉమ్, అసలు భూమి నుంచి పుట్టినాడు వాల్మీకి. ఉమ్, కాబట్టి సంబంధం అన్నయ్య దగ్గర ప్రసూతి అయింది కదా. ఉమ్, మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటాం? రాముడు చాలా చెడ్డవాడు, ఉమ్, సీతను నిండు గర్భిణి అడవిలో వదిలేశాడు. ఉమ్, అది
లా పాయింట్ అంట చూడండి. అవును. సూక్ష్మత, ధర్మ సూక్ష్మం చాలా గొప్పది. ఆ సూక్ష్మతను గ్రహిస్తే ఏ దోషం లేదు. హ్మ్. సరి, సంతోషం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. అనేక శుభ ఆశీ పరంపరలు అందరూ వర్ధిల్లుదురుగాక.